రాజ్యాలు ఏలిన రాజులు క్షత్రియులు కదరా, అలాంటప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకురా మీకు? ఎందుకురా మీకు క్షత్రియులకు బీసీ రిజర్వేషన్ ఎందుకు? క్వశ్చన్ మార్క్. రాయలు క్షత్రియ వీర బలిజ, రాజులకు రిజర్వేషన్ ఎందుకు? రాయలు క్షత్రియ వీర బలిజ అంట. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర, వారి సామాజిక నేపథ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో పలు వీడియోలు, వాదనలు, ప్రతివాదాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు చేసిన వ్యాఖ్యలు, చంద్రగిరి కోటకు సంబంధించిన కొన్ని వాదనలు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు యాదవులు కాదని చేసిన ప్రచారానికి స్పందిస్తూ ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ అంశంపై రచయిత వెంకటరత్నం యాదవ్ తన పరిశోధన, చారిత్రక ఆధారాలు, శాసనాలు మరియు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తన సమాధానాన్ని వివరిస్తున్నారు. ఈ వీడియో ఉద్దేశ్యం వ్యక్తిగత దూషణ కాదు, ప్రజల్లో ఉన్న సందేహాలకు తన వాదనలు మరియు ఆధారాలను వివరించడం మాత్రమే. ఈ విషయంపై తాను రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, హోంమంత్రి, డీజీపీ అంతి, గుంటూరు జిల్లా కలెక్టర్, తుళ్లూరు డీఎస్పీ, తాడికొండ ఎస్ఐతో పాటు జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్, న్యూఢిల్లీకి కూడా వినతి పత్రాలు పంపినట్లు తెలిపారు. ఇప్పుడు వెంకటరత్నం యాదవ్ సమాధానాన్ని పూర్తిగా వినండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెడ్డిశేఖర్ రాయల్ గారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల గురించి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. వారికి సంబంధించినటువంటి విషయాలు, వారు ఏ విధంగా అసత్యాలు చెప్తూ ఉన్నారో, ఎటువంటి విచిత్రమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారో మీకు నేను వివరిస్తాను. వారు ఈ మధ్య చంద్రగిరి కోటకు వెళ్ళి ఆ కోట లోపల తిరుగుతూ వీడియో తీస్తూ, అసలు రాయలవారు మన కులంలో పుట్టడము మనం చేసుకున్న అదృష్టం, కానీ ఆయన దురదృష్టం. ఈరోజు చంద్రగిరి కోటలో ఉన్నాం మనం. ఈ చంద్రగిరి కోటను ఆయన మనకిచ్చినాడు, ఆయనకు మనం ఏమిచ్చినాం. ఆయన జయంతిని కూడా అధికారికంగా నిర్వహించుకోలేనటువంటి దుస్థితిలో బలిజ, కాపు, తెలగ ఒంటర్లు ఉన్నారంటే ఎంతటి దౌర్భాగ్యమో ప్రతి ఒక్క బలిజ, కాపు, తెలగ ఒంటర్లు గ్రహించుకోవాలి. శ్రీకృష్ణదేవరాయల వారు మన బలిజ కులంలో జన్మించటం మన బలిజ కులం చేసుకున్నటువంటి అదృష్టమని, కానీ శ్రీకృష్ణదేవరాయల వారి దురదృష్టమని వారు చాలా ఘంటాపదంగా చెప్తూ, అసలు ఇదే ఇంకొక కులం వాళ్ళైతే అద్భుతంగా ఉండేది, మనం ఏం చేస్తున్నాం రాయల వారికి, ఆయన జయంతి చేయలేకపోతున్నాం, అధికారికంగా వర్ధంతులు చేయలేకపోతున్నాం, ఈ కోటను మనకిచ్చాడు ఆయన, మనం ఏమిచ్చాము రాయల వారికి అంటూ చాలా ఆవేదనాభరితంగాను, ఆవేశపూరితంగాను అద్భుతంగా వారు ప్రసంగించడం జరిగింది ఆ వీడియోలో. అంతకుముందు కూడా వారు చాలా విచిత్రమైనటువంటి పోస్టులు కూడా పెట్టడం జరిగింది వారి సామాజిక మాధ్యమాల్లో. చాలా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక చిన్న సంస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాని మూలంగా వాళ్ళు వీడియోలు చేసుకుంటూ చేశారు. దానికి సంబంధించి ఎన్ని అసభ్యకరమైనటువంటి, అహంభావపూరితమైనటువంటి ఇటువంటి మెసేజెస్ వాళ్ళు పోస్ట్ చేశారో చూడండి మీరు దయచేసి. రాయల వారి మీద అనవసరంగా కాంట్రావర్సిటీలు క్రియేట్ చేస్తే ఇళ్లలో దూరి కొడతాం, ఇది 8 కోట్ల మంది వీరబలిజల హెచ్చరిక అంటూ ఆయన పోస్ట్ చేశారు. దీంతో పాటుగా ఎన్ని అసహ్యకరమైనటువంటి పోస్టులు చేశారో చూద్దాం. కొంతమంది ఒక గ్రూపుగా ఏర్పడి ఎప్పుడూ లేని విజయవాడ, కడప, తిరుపతిలో రాయలవారి విగ్రహాల దగ్గర రాజకీయం చేయాలని చూశారు. ఈ 3 ప్రదేశాల్లో చేసింది ఒకే గ్రూపు. కులాల మధ్య కుట్రకు తెరలేపారు. ఈ కడప, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో రాయలవారి విగ్రహాల దగ్గర జయంతి కార్యక్రమాలు చేసింది యాదవ కులస్తులు, అందులో తిరుగులేదు. అయితే వీళ్ళు ఏ రాజకీయం చేయాలని చూశారు, కులాల మధ్య ఏ విధమైన కుట్రకి తెరదీశారు చెప్పాలి వారు. ఏమిటా కుట్ర? శ్రీకృష్ణదేవరాయల వారు శాసన ప్రమాణాల సాక్షిగా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి శాసనాల సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులస్తుడు. మేము ఛాలెంజ్ చేసాం గతంలో అనేక మందితో కూడా. ఇదే యాదవ్ విజన్ ఛానల్లో మేము గతంలో దాసరి రాము గారితోనూ, అదేవిధంగా దూపం అభిమన్యుడు గారితో కూడా మేము ఈ విషయంలో బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కృష్ణదేవరాయల వారి విషయంలో చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మేము రెడీ, ఎక్కడికైనా సరే మేము వస్తామని చెప్పాము. వాళ్ళు ఎవరూ రాలేదు ఆ కులస్తు. ఆ విధంగా జరిగింది. ఇప్పుడు రెడ్డిశేఖర్ రాయల్ గారికి కూడా మేము ఇదే చెప్తున్నామండి. రెడ్డిశేఖర్ రాయల్ గారు, మీకు మేము బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారు బలిజ కులస్తుడని మీరు నమ్మితే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి ఏ శాసన ప్రమాణమైన ఒక్కటి మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మీరు చర్చకు రావాలని మేము కోరుతూ ఉన్నాం.
మేము చూపిస్తాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి శాసనాల ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు యాదవుడు అని మేము సవాల్ చేస్తున్నాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. పండితుల సమక్షంలో, చరిత్రకారుల సమక్షంలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో మనం కూర్చుందాం. లైవ్ టెలికాస్ట్ పెడదాం. రండి, ఛాలెంజ్ చేస్తున్నాం అన్నమాట. ఓపెన్ ఛాలెంజ్. రెడ్డిశేఖర్ రాయలు గారు, ఇది మీకే. మాటికి పోవటం, ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో చెప్పడం, ఎక్కడెక్కడో ఏదో కూర్చొని కోపంగా, ఆవేశంగా ఏదేదో మాట్లాడడం, ఏదో యాదవ జాతి మీద విరుచుకుపడ్డట్టుగా మీరు ఏదో మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా తప్పు. అది సమంజసం కాదు, అది సాంప్రదాయం కాదు, గౌరవం అంతకన్నా కాదు. గుర్తుపెట్టుకోండి. మాటలు అందరికీ వస్తాయి. ఉత్తొత్త మాటలు మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు. దయచేసి మీ దగ్గర సబ్జెక్టు ఉంటే, ఆధారాలు ఉంటే చర్చకు రండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సవాల్. రెడ్డిశేఖర్ రాయలు గారు, మరీ చెప్తున్నాను, బహిరంగ సవాల్ చేస్తున్నాను మీకు. రండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక ఇది పెట్టాడు ఆయన. చివరగా ఒక్క మాట, మీరు రాజ్యాలు ఏలిన రాజులు క్షత్రియులు కదరా, అలాంటప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకురా మీకు? ఎందుకురా మీకు? క్షత్రియులకు బీసీ రిజర్వేషన్ ఎందుకు? క్వశ్చన్ మార్కు. రిజర్వేషన్ వద్దా మీకు? క్వశ్చన్ మార్కులు. తేల్చుకొని ముందుకు రండి. మేము సిద్ధం. ఇక్కడ దేనికి సిద్ధం? మేము బహిరంగ చర్చకు సిద్ధమని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. నీ దగ్గర దమ్ముంటే చర్చకు రా. దేనికి సిద్ధం అంటావు నువ్వు? దేనికి నువ్వు సిద్ధం? అర్థం కాని విషయం. మీరు క్షత్రియులు కదరా అంటాడు. ఎస్, మేము క్షత్రియులమే. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. యాదవులు క్షత్రియులు, మేము క్షత్రియులము, మీరు కాదు, మీరు శూద్రులు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. చర్చకు సిద్ధమా? రండి, చరిత్రకారుల సమక్షంలో కూర్చుందాం. రండి, ఓపెన్ టెలికాస్ట్ పెట్టేద్దామండి. ఓపెన్ ఛాలెంజ్, లైవ్ టెలికాస్ట్ పెట్టుకుందాం మనం. ఎందుకు అనవసరం మాటలు? ఉపయోగం లేదు. తర్వాత మరొకటి, రాయలవారి జోలికి వస్తే బీసీ రిజర్వేషన్ వదులుకొని రండి. చట్టసభల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో, మెడికల్, ఇంజనీరింగ్ స్కాలర్షిప్స్, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ వదులుకోవాల్సి ఉంటుంది. మేము అన్నీ వదిలేసాం. ఎట్లా వదిలేసావు నువ్వు? నీకు ఎప్పుడు ఉన్నాయి కనుక నువ్వు ఎప్పుడు వదిలేసావు? వదిలేయటం ఏమిటి? అసలు రాయలవారి జోలికి వస్తే బీసీ రిజర్వేషన్ వదులుకొని రావాలన్నా? మా చరిత్ర, మా ఘనమైన వారసత్వ సంపద అది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. కాదని మీరేమైనా చెప్పగలరా? మేము నిరూపిస్తాం. రండి, బహిరంగ చర్చకు రమ్మని మేము సవాల్ చేస్తుంటే రారే, ఉత్తొత్త మాటలు చెప్తారే. ఎందుకు ఆ విధంగా? తప్పు కదా. అది కాదు. మీ దగ్గర నిజాయితీ ఉంటే, శాసన ప్రమాణాలు మీకుంటే, చరిత్రపరంగా మీకు ఆధారాలు ఉంటే ఛాలెంజ్. బహిరంగ చర్చకు రమ్మంటున్నాం మేము సిద్ధం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. రండి, రెడ్డిశేఖర్ రాయలు గారు, గౌరవప్రదంగా మనం చర్చలు కూర్చుందాం. రండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టారు. శ్రీకృష్ణదేవరాయల జోలికి వస్తే వచ్చిన సామాజిక వర్గం యొక్క రిజర్వేషన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. రాయలు క్షత్రియ వీర బలిజ, రాజులకు రిజర్వేషన్ ఎందుకు? రాయలు క్షత్రియ వీర బలిజ అంట. రాయలు క్షత్రియ వీర బలిజ అని ఎక్కడైనా మీరు ఒక్క శాసన ప్రమాణాన్ని మీరు చూపించగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను రెడ్డిశేఖర్ రాయలు గారిని. ఛాలెంజ్. రండి శేఖర్ గారు, ఎక్కడైనా సరే మేము కూర్చుంటాము. మీరు రండి, పెద్దల సమక్షంలో మనం కూర్చుందాం, చర్చిద్దాము, లైవ్ టెలికాస్ట్ పెట్టేద్దాం. ఛాలెంజ్. ఉత్తితి మాటలు వద్దండి. క్షత్రియ వీరబలిజ అని ఒక్క శాసనం చూపిస్తారా? మీ ఇష్టం మీరు కబుర్లు చెప్పుకుంటే సరిపోద్దా? ఇప్పుడు పిల్లిని మనం ప్రేమగా సింహం అని పిలుచుకుంటే పిల్లి సింహం అవుద్దా? నువ్వు ఏ పేరుతో పిలుచుకున్నా పిల్లే, సింహం సింహమే. సింహం ఎంత చిక్కిపోయినప్పటికీ సింహం సింహంగానే ఉంటుంది. ఎంత బలిసినా పిల్లే అవుద్ది. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని మింగాలని అసత్యం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎప్పటికీ సత్యం ఏదైతే ఉందో అదే విజయాన్ని సాధిస్తుంది, అదే శాశ్వతంగా ఉండిపోతుంది. అస్తమించని కాంతి కిరణంలాగా అది ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది. అధర్మం ఎప్పటికీ అధర్మంగానే ముగిసిపోతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. చరిత్ర దీనికి ఉదాహరణ. మీరు చరిత్రను గురించి మాట్లాడాలి, ఏదైనా సరే ఆధారాలతో మాట్లాడాలి. నోటికి వచ్చినట్టుగా ఇష్టం మాట్లాడితే చరిత్ర కాదు. మీ యొక్క దౌర్జన్యాలు, దురుసుతనము, మీ గడుసుతనము, మీ ఆర్థిక శక్తులు, రాజకీయ శక్తులు, మీ దగ్గర ఉన్న ఇంట్లో బలము ఇవన్నీ కూడా చరిత్రను మార్చలేవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ మీద మేము పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇక్కడ రాయల జయంతి చేసిన ఈ గ్రూపులోని వ్యక్తులపై పోలీస్ కేసులు ఫైల్ చేయాలి. కులాలను రెచ్చగొట్టాలని చూశారు. బలిజ కాపు సంఘాలు నిద్రపోతున్నాయా? క్వశ్చన్ మార్కులు పెట్టారు. 7 క్వశ్చన్ మార్కులు పెట్టాడు పాపం. ఎందుకో తెలియదు. రాయల జయంతి చేసిన ఈ గ్రూపులోని వ్యక్తులపై పోలీస్ కేసులు ఫైల్ చేయాలి అన్నారు కదా ఆయన. ఎవరో ఫైల్ చేయటం నువ్వెందుకు చేయాలా? మీరే చేయండి ఆయన. రెడ్డిశేఖర్ రాయలు గారు, మీరు ఫైల్ చేయండి. వాళ్ళందరి మీద ఫైల్ చేయండి. ఓకే, వాళ్ళే కాదనుకుంటే నా మీద కూడా ఫైల్ చేయండి. నేను పుస్తకమే రాశాను కదా.
శ్రీకృష్ణదేవరాయల మీద చేయండి, నా మీద ఫైల్ చేయండి. నా పుస్తకం బహుశా మీ దగ్గర తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళకన్నా కూడా మీ కులస్తులే ఎక్కువ మంది చదివారు. నాకు చాలా సంతోషం అది. అయితే అదృష్టం ఏంటంటే ఏ ఒక్కళ్ళు కూడా ఆ పుస్తకంలో ఈ తప్పు ఉంది అని ఏ ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసి ఈ రోజు వరకు మాట్లాడలేదు, నన్ను విమర్శించలేదు. అదొకటి సంతోషదాయకమైనటువంటి విషయం. మీలాంటి వాళ్ళు మాత్రమే ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. మీ మీద మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. మీకు అది విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది, అందులో సందేహమే లేదు. మీకు తెలియని విషయాలేం కాదు. ఎప్పటికప్పుడు రహస్యాలన్నీ మంచి చెడ్లన్నీ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మీకు అందరికీ చూడాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది తాటికొండ ఎస్ఐ గారికి మా ఇంట్లో స్వయంగా నేను కంప్లైంట్ వారికి అందజేశాను. నేను డిఎస్పీ గారి ఆదేశాల మేరకు తాటికొండ ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి నా కంప్లైంట్ తీసుకొని వెళ్ళారు. 11/3/2026. చూడండి, మీ మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈ రోజు వరకు ఇది కొనసాగుతూనే ఉన్నది. మీరు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ మీద కంప్లైంట్ తాటికొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేయబడింది. అంతేకాకుండా డిఎస్పీ గారి దగ్గర ఉన్నది, డీజీపీ గారి దగ్గర కూడా నేను స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. అంతేకాకుండా హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది, ఇది సీఎం గారి దగ్గర ఉన్నది, సిఎస్ గారి దగ్గర ఉన్నది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. మొన్న సోమవారం రోజున మేము గవర్నర్ గారికి కూడా పంపించడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి అకృత్యాల మీద, విగ్రహ ప్రతిష్టల మీద, మీరు చేస్తున్నటువంటి దుందుడుకు వ్యాఖ్యల మీద మేము చాలా స్పష్టంగా గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. రిజిస్టర్ పోస్టులో మేము పంపించడం జరిగింది. ఈ అన్ని చోట్ల మీ మీద కంప్లైంట్స్ ఫైల్ అయి ఉన్నాయి. దయచేసి మీరు గమనించండి. ఇష్టం వచ్చినట్టు మీరు ఇంకా రెచ్చిపోవద్దు. ఏదైనా సరే చట్ట ప్రకారం మీరు ఏదైనా ప్రవర్తించండి, తప్పులేదు. ఏదో కొడతాం, వాళ్ళ కొడతాం, వీళ్ళ కొడతాం, ఇళ్లలో దూరి కొడతారా? ఇది 8 కోట్ల మంది వీరపల్లి హెచ్చరికలా? 8 కోట్ల మంది ఎక్కడ కలిసి మాట్లాడుకున్నారు? ఏ విధంగా కొడతారు? కొట్టరే, రండి. మేము పుస్తకాలు కూడా రాసాము, జయంతులు చేశాము, రండి కొట్టండి. వచ్చి కొట్టేవాళ్ళు ఎవరో? ఎందుకు ఈ అనవసరం మాటలు, ఎందుకు ఈ ఎకిలి మాటలు? చాలా తప్పు. మీరు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు రెడ్డిశేఖర్ గారు. మీరు ఒక్కళ్ళే ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయంలో. ఏ విధమైనటువంటి శాసనాధారాలు లేకుండా, చారిత్రక ఆధారాలు లేకుండా అనవసరమైన మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. రెచ్చిపోతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ హిందూ సంఘం తరపున హిందూ సంఘం ముసుకోటేసుకొని సనాతన ధర్మంలాగా శ్రీశైలం ఆ ప్రాంతాలు పోయి గుడి దగ్గర కూర్చొని అక్కడ ఒక వీడియోలు తయారు చేసి పెడతారు. హిందూ ధర్మాన్ని మనం రక్షించాలి అని. సంతోషం. హిందూ ధర్మాన్ని రక్షించాలనుకున్నప్పుడు ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి యాదవ జాతి యొక్క ఘనమైన వారసత్వ సంపదని దోచుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు కృష్ణదేవరాయలు మీ కులస్తుడని? ఛాలెంజ్ చేస్తున్నారు. రండి, మీ దగ్గర దమ్ము ఉంటే, సబ్జెక్ట్ ఉంటే. మేము కాదనలేదే, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తప్పు చేస్తున్నామని మీరు అనుకుంటే పెట్టండి, మా మీద కేసు పెట్టండి. ఛాలెంజ్, మేము ఛాలెంజ్ విసురుతున్నాం మీకు రెడ్డిశేఖర్ రాయలు గారు. మీరు ఎక్కడైనా పెట్టండి, కేసు పెట్టండి. మేము సిద్ధంగా ఉన్నాం ఫేస్ చేయడానికి. ఈవెన్ కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి, మాకు సంతోషమైన విషయం. మాకు కావాల్సింది కూడా ఇదే. ఎందుకు మీరు ఈ విధంగా పిచ్చి పిచ్చి మాటలతోటి, పిచ్చి చేష్టలతోటి ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? ఎన్నెన్ని శాసనాలు మాకున్నాయి, ఎన్నెన్ని, 1, 2, 3 కూడా కాదు, ఎన్నో శాసనాలు. నేను నా పుస్తకంలో ఎన్నో శాసనాలను ప్రస్తావించాను. ఇది చూడండి, ఇప్పుడు మరో శాసనం. ఇది పొద్దుటూరు శాసనం అండి. ఇది పొద్దుటూరులో, ఇది ప్రొద్దుటూరు శాసనం, కడప డిస్ట్రిక్ట్. ఇది రామేశ్వరంలో ఉన్నటువంటిది, అంటే గుడి, రామేశ్వరం గుడి అన్నమాట. అది ఆ గుడిలో వేసినటువంటి శాసనం ఇది. శ్రీకృష్ణదేవరాయల వారిని చాలా స్పష్టంగా గోపకులోద్భవై అంటూ చాలా స్పష్టంగా, ఇది కన్నడ శాసనం అండి. ఇది చాలా స్పష్టంగా ఉన్నది, మీరు చూడవచ్చు. దీని గురించి చాలా చక్కగా వివరించారు కడప రఘోత్తమరావు గారు. చాలా చక్కగా, చాలా అద్భుతంగా వివరించారు వారు. తెలుగులో చాలా వివరంగా ఉన్నది. ఇదిగో చూసుకోవచ్చండి, చాలా స్పష్టంగా ఉంది. ఇది చూడండి. ఇది పొద్దుటూరు శాసనం, రామేశ్వరానికి దగ్గరగా ఉన్నటువంటిది. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 16 ఇది. తర్వాత తెలుగు ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద విజయనగర డైనాసిటీ. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇదిగోండి పొద్దుటూరు శాసనం. ఇది వారు ఇచ్చారు, చాలా వివరాలతోటి ఉన్నది. పాపం చాలా వివరించి చెప్పారు కడప రఘోత్తమరావు గారు. ఇది 1510 సెప్టెంబర్ 15 ఉత్తర ద్వాదశి పర్వదినం నాడు తిమ్మర్సు సలహా మేరకు సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంతకాలం ఈ పన్నును శాశ్వతంగా రద్దు చేస్తున్నామని కృష్ణరాయల ప్రకటన. తర్వాత చూడండి, 1510 సామాన్య శకం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది పొద్దుటూరు శాసనంలో ఇదన్నమాట. చాలా స్పష్టంగా ఉంది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఆ వీడియో కూడా దొరుకుతూనే ఉందండి. మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు పొద్దుటూరు శాసనం అని కొట్టేసుకొని చూడవచ్చు. ఇదిగో చూడండి,
చాలా స్పష్టంగా ఉంది. ఇది పూర్తి శాసనం. నేను వారికి ఫోన్ చేసి అడిగినప్పుడు పాపం వారే పంపించారు ఎంతో అభిమానంగా. ఆ శాసనం, పూర్తి శాసనం కూడా వారి ద్వారానే నాకు పూర్తిగా లభ్యమైంది. ఇదిగోటి చూడండి, చాలా స్పష్టంగా ఉన్నది. సాళువ తిమ్మ మంత్రి ప్రేరణతో యదువంశంలో జన్మించిన కృష్ణరాయలు వధూవరులు చెల్లించాల్సిన పన్నును శాశ్వతంగా ఆచంద్రతారకం రద్దు చేశాడు. చాలా స్పష్టంగా ఉంది చూడండి. ఇది అన్వేషి ఛానల్, రఘోత్తమరావు గారు, కడప రఘోత్తమరావు గారు అన్వేషి ఛానల్లో దీని గురించి చాలా చక్కగా వివరించారు. ప్రొద్దుటూరు శాసనం ఇది. ఎవరైనా చూడొచ్చండి. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది. చాలా చోట్ల యూట్యూబ్లో అది కనపడుతూనే ఉంది. చక్కగా మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఇటువంటి ఎన్నెన్నో వందల శాసనాలు ఈ రోజున కన్నడంలో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు పంపిస్తూ ఉన్నారు. బళ్ళారి నుంచి తిమ్మారెడ్డి యాదవ్ గారు చాలా స్పష్టంగా నాకు ఎన్నో శాసనాలు పంపించారు. అవన్నీ తెలుగులో మార్చాలనే ఉద్దేశంతో ఉన్నాము. అవన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని కూడా వెలుగులోకి తీసుకొస్తాము. సమాజానికి మేము తెలియజేస్తాం, అందజేస్తామండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మరీ చెప్తూ ఉన్నామండి. మీరు తప్పకుండా చర్చకు రావాలని మేము కోరుకుంటున్నాం. రెడ్డి శేఖర్ రాయలు గారు ఉత్తుత్త మాటలతోటి మీరు ఆ కోట దగ్గరకు పోయి, ఈ కోట దగ్గరకు పోయి, ఆ గుడి దగ్గరకు పోయి ఉత్తిత్తి మాటలతోటి అనవసరమైన మాటలు చెప్పొద్దు, వేస్ట్ మాటలు చెప్పొద్దు. యాదవ జాతిని మీరు సవాల్ చేయొద్దు. యాదవ జాతి భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కులం. ఎంతమంది ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎంతమంది ముఖ్యమంత్రులు ఈరోజు పనిచేసి ఉన్నారో ఇవన్నీ కూడా మీకు కొంత తెలిసే ఉంటుంది, కొంతైనా తెలిసి ఉంటుంది. అది ఒకటి అర్థం చేసుకోండి. 8 కోట్ల మంది వీర బలిజలు అన్నారు. ఎన్ని రాష్ట్రాలు కలిపి 8 కోట్ల మంది వీర బలిజలు అయ్యారు? వేరే ఎక్కడి నుంచి వచ్చింది? విచిత్రమైన విషయాలు ఇవన్నీ కూడా. వద్దు, అనవసరం మాటలు వద్దండి. అది పద్ధతి కూడా కాదు. మాటకు మాట పెంచుకోవడం సంస్కారం కాదు. అది వద్దు, ఆ పద్ధతి వద్దండి. మీ దగ్గర సబ్జెక్టు పరమైనటువంటి అవగాహన ఉంటే, నాలెడ్జి ఉంటే బహిరంగ చర్చకు రండి. శ్రీకృష్ణదేవరాయలు ముమ్మాటికి శాసన ప్రమాణాల సాక్షిగా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి శాసనాల సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులస్థుడు, యాదవుడు. మేము బహిరంగ ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం. గతంలో కూడా ఛాలెంజ్ చేశాం ఎన్నోసార్లు. ఎవరు మా దగ్గర చర్చకు రాలేదు. మేమైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి దగ్గరికైనా సరే, ఏ కులస్తులు పిలిచినప్పటికీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూపించండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి శాసనాలు కావాలి మాకు. ఏదో చెత్త కబుర్లు, చిత్తు కాగితాలు, ఏదో పుల్లయ్య మల్లయ్య ఇంట్లో కూర్చొని డబ్బులు తీసుకొని కాగితం ముక్క మీద బరికిచ్చినటువంటి ఆ చెత్త కాగితాలు కాదు మాకు కావాల్సినవి. ఏ శాసన సంపుటిలో ఉన్నాయో మీరు చూపించండి. దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రికగ్నైజ్ చేసినటువంటి ఒక శాసనం కావాలి మాకు. దాన్ని మాత్రమే ఈ సమాజం అంగీకరిస్తుంది. అంతే తప్ప ఏ పుల్లయ్య రాసుకున్నదో లేదా మీ కులస్తులు రాసుకున్న బలిజ చరిత్రలో ఈ కాదు మాకు కావాల్సింది. ఎవడికి వాడు మేము ఆకాశాన్ని అంటాము, సూర్యులను చంద్రులను చెప్పుకుంటాడు. అది కాదు, దాని గురించి కాదు. అసలు మీ కులస్తులు కానివాడు ఏ ఒక్కడైనా సరే శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుని చెప్పినటువంటి ఒక్క ఆధారం చూపిస్తారా? ఒక్క ఆధారం మీరు చెప్పుకోవడం తప్ప ఎవరైనా ఒక్కడు చెప్పారా? చెప్పాలండి. ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. రమ్మనండి, చర్చకు రమ్మనండి, మేము వస్తాం. ఎందుకు మీరు ఈ విధంగా ఎగిరితనంగా ఇంత రోతగా ప్రవర్తిస్తూ ఉన్నారు? జనం నవ్వుకోవటం లేదా? ఎంత సిగ్గుపోతుంది మీకు? ఎంత అపహాస్యం అవుతున్నారు మీరు? మీ మూలంగా మీ జాతి మొత్తం తలంచుకునే దుస్థితి ఏర్పడుతుంది మీకు, మీ జాతికి. దయచేసి గుర్తుపెట్టుకోండి. కులానికి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు తీసుకురాకండి. మనుషులుగా జన్మించినందుకు కనీసం మనిషిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు విచిత్రమైనటువంటి తెలివితేటలు నేర్చారు మీరు. చర్చకు రమ్మంటే మీ చర్చకు రాకుండా ఇక ఆ గొడవంతా మన కొద్దు మన దగ్గర ఆధారాలు లేవు కదా అనటం, ఆర్థిక రాజకీయ శక్తులు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా బొమ్మలు పెట్టడం. కృష్ణదేవరాయల బొమ్మలు అదేమంటే ఒకటి బొమ్మ పెడితే ఏదైనా తేడా వస్తుందేమో అని చెప్పి దాన్ని వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మనో లేకపోతే ఎస్సీ రంగారావు గారి బొమ్మనో ఈ విధంగా ఆ బొమ్మల మధ్య ఈ బొమ్మను పెట్టడం. ఈ విధంగా కృష్ణదేవరాయలు బలిజ కులస్తులను జై బలిజ జై బలిజ అంటూ అక్కడ రాయడం. గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా శ్రీశైలంలో కృష్ణదేవరాయల వారి విగ్రహానికి దాన్ని బొండా ఉమామహేశ్వరరావు గారు ఆవిష్కరించారు. కనీసం ఈ పెద్దలు, నాయకులు అందరినీ నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ఎవరైనా కనీసం అయ్యా ఒక శాసన ప్రమాణం ఆధారం చూపించండి. కృష్ణదేవరాయలు బలిజ కులస్తుడు మీరు అంటున్నారు నిజమే, ఒక ఆధారం చూపించడం ఎందుకు అడగటం లేదు? అడగాలి కదా, కనీసం ధర్మం కదా. ఈ ఇల్లు నాది అనడానికి, ఈ స్థలం నాది అనడానికి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి కదా, అదే కదా ప్రమాణం. మరి ఏ విధంగా మీరు పోతూ ఉన్నారు? ఎందుకు ఈ ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు? ఆ చెడ్డ పేరు మీకు కూడా వస్తుంది కదా. గతంలో హిందూపురంలో కూడా పాపం బాలకృష్ణ గారు, ఆయన తెలియలేదు అనుకుంటాను, వారు కూడా అక్కడ ఆవిష్కరించారు. తర్వాత విలేకరులు ఏదో అడుగుతూ ఉన్నప్పుడు ఆ కృష్ణదేవరాయలు కాపు కులస్తుడు కదా, వాళ్ళు రమ్మన్నారు, అందుకే నేను పోయి ఆవిష్కరించానని చెప్పారు ఆయన. కృష్ణదేవరాయలు కాపు కులస్తుడనో బలిజ కులస్తుడనో అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? నేను ఈ కులస్తుల్ని అడుగుతున్నాను. నేను ఆ వాదన చేసేవాళ్ళని అడుగుతున్నాను, ముఖ్యంగా అందరినీ కాదు. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ కులస్తులు అందరి పట్ల మా గౌరవం ఉంది, అభిమానం ఉంది.
ఎవరి పట్ల మాకు వ్యతిరేకత లేదు. మేము కోరేది ఒక్కటే, ఎవరైతే కృష్ణదేవరాయలు మా కులస్తుడు అంటూ బలిజలు కాపులు కొంతమంది ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళనే మేము సవాల్ చేస్తున్నాం. బహిరంగ చర్చకు రమ్మని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అందువల్ల మీరు దయచేసి ఎవరైనా సరే కృష్ణదేవరాయలు మా కులస్తులనే భావన మీకు ఎవరికైనా ఉంటే, ఆధారాలు మీ దగ్గర ఉంటే దయచేసి రండి. ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ రెడ్డిశేఖర్ రాయలు గారు మీకు మరీ మరీ ఛాలెంజ్ చేసి మీ పేరు పెట్టి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను నా పేరు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తున్నాను, రండి. నా మీద పెట్టండి కేసు అవసరం అయితే, మీ దగ్గర శక్తి ఉంటే. నేను సవాల్ చేస్తున్నాను. మీరు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తారా, లేకపోతే డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తారా, ముఖ్యమంత్రి గారికి చేస్తారా, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరో చేస్తారా, లేకపోతే హైకోర్టులో చేస్తారా, మీ ఇష్టం. కేసు ఎక్కడైనా మీరు పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను ఫేస్ చేయడానికి. రండి, మీరు చూపించండి ఆధారాలు, మేము చూపిస్తాం. కట్టలు చూపిస్తాం. మేము గౌరవం పోగొట్టుకోవడానికి మీ కులాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. మీరు ఏదో తెలివి అనుకుంటున్నారు, కానీ అది తెలివి కాదు. మీ కులాన్ని గౌరవ నాశనం చేస్తున్నారు. చెరుకు ఎనుపుట్టిన తర్వాత చెరుకులో తీపంతా పోతుందని పద్యాలు ఉన్నాయి. చిన్నతనంలో మనం ఏమి చదువుకున్నాం. కులానికి వెలుగు తీసుకురాకపోయినా కనీసం చెడు ఇది తీసుకురాకుండా, చెడు కీర్తి తీసుకురాకుండా కూర్చోవాలి. కనీసం మనిషిగా పుట్టినందుకు మనిషిగా అయినా మనం బతకాలి. అందుకోసం కనీసమైన ప్రయత్నం మీరు చేయండి, దయచేసి చేయండి ఆ విధంగా. అంతే తప్ప అనవసరమైన మాటలతోటి కులాల మధ్య రచ్చ చేసి, అనవసరం గొడవ చేసి, తెలివి తక్కువగా అనవసరం కులాల మధ్య ఘర్షణలు పెంచొద్దు. ఎవరో పెంచుతున్నారని మీరు అంటున్నారు, తప్పది. మీలాంటి వాళ్ళే పెంచుతున్నది, ఎవరు పెంచడం లేదు. మేము చరిత్ర ఆధారంగా మేము జయంతులు చేసుకుంటే నీకేంటి నొప్పి? కేసు పెడతావా? పెట్టు. మరి ఎందుకు పెట్టలేదు? మీరే పెట్టవచ్చు కదా. ఎవరికో నువ్వు చెప్పడం ఎందుకు సలహా? మీరే పెట్టండి అండి. రెడ్డిశేఖర్ రాయలు గారు మీరే పెట్టండి. వాళ్ళందరి మీద పెట్టండి, మేమందరం సిద్ధంగా ఉన్నాం. నా మీద కూడా పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీకు అది చేత కాక ఎందుకు అనవసరం మళ్ళీ ఇవన్నీ ఒక చోటకు పోవటం, ఆడ కూర్చోవటం, పెద్ద వీడియో తీయించడం, వీరోచితంగా దాన్ని బయటికి పంపించడం, కృష్ణదేవరాయలు మావాడు అని చెప్పుకుంటూ తిరగటం ఏమిటిది? నాకు అర్థం కాదు. చాలా తప్పు మీరు చేస్తున్నదండి. అది గౌరవం కాదు. మీకు మీ కులానికి కూడా అప్రతిష్ట తీసుకొస్తుంది, చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. దయచేసి అటువంటి పిచ్చి పనులు చేయకండి. ఎక్కడైనా మానివేయండి. చేసిన ఏదో చేశారు, ఇంకా 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 మీరు కూరుకుపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. పై స్థాయి గవర్నర్ వరకు వెళ్ళింది మీ మీద కంప్లైంట్. ఇంకో అబద్ధం మాటలను మీరు అనుకోవద్దు. 10 దానికి రిసిప్ట్ నా దగ్గర ఉంది. ఎవడు అడిగినా ఈ క్షణం నేను చూపిస్తాను. అందరికీ, ముఖ్యమంత్రి గారికి, సిఎస్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి, అందరికీ మేము పెట్టడం జరిగింది మీ మీద. ఈ విగ్రహ ప్రతిష్టల మీద కూడా, ఈవెన్ కదిరిలో జరుగుతున్నటువంటి మొన్న 28వ తారీఖు కదిరిలో విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కూడా వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి మినిస్టర్లు అందరికీ పెట్టాం మేము. ఎందుకంటే అది చాలా అన్యాయమైనటువంటిది, చరిత్ర విరుద్ధమైనటువంటిది. కృష్ణదేవరాయలు బలిజ కులస్తుడు కాదు. మీరు విగ్రహం పెట్టాలనుకుంటే, అభిమానంతో మీరు పెట్టాలనుకుంటే అక్కడ యాదవ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రాసి పెట్టండి. నిజమైన ప్రేమ మీకుంటే ఆయన మీద, శ్రీకృష్ణదేవరాయల వారి మీద పెట్టండి. యాదవ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పెట్టండి. మేము కూడా మీకు సహకరిస్తాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కొన్ని వందల వేల విగ్రహాలు పెట్టుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. జై కాపు, జై జై కాపు, జై బలిజ, జై జై బలిజ. ఏంటిది? నాకు అర్థం కాని అంశం. కృష్ణదేవరాయలకి, కాపులకి, బలిజలకి ఏమిటి సంబంధం? ఒక్క శాసనం చూపించండి కులపరంగా ఏమిటి సంబంధం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఎందుకు రారు మరి చర్చకి? మీరు విగ్రహాలు పెట్టడం అనే ఒక ఈ విచిత్రమైన నాటకం మొదలుపెట్టారు ఇప్పుడు. దీని మీద కూడా మేము గవర్నర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ఆ నాటకాలు కూడా చల్లవు. దానికి కూడా మేము అడ్డుకట్ట వేస్తున్నాం. ఈ విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మీరే కాదండి, ఈ వీడియో విన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారం మాత్రం చేయకండి. చరిత్రను వక్రీకరించకండి. నేను మరీ అందరినీ గౌరవపూర్వకంగా కోరుతున్నాను. నేను ఎవరి పట్ల మాకు వ్యతిరేకం లేదు. ఏ ఒక్క వ్యక్తి పట్ల కానీ, కులం పట్ల కానీ మాకు ఎటువంటి ద్వేషం లేదు. చరిత్రను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, వాస్తవ చరిత్రను ఎవరైతే వక్రీకరిస్తున్నారో వాళ్ళ యొక్క వక్రీకరణల మీదనే మా వ్యతిరేకత. అదొకటే మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మరీ చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా రెడ్డిశేఖర్ రాయలు గారు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, చారిత్రక ఆధారాలు, శాసనాలు ఏమైనా ఉంటే మీరు రండి, చర్చకు సిద్ధంగా ఉన్నాం మేము. ఛాలెంజ్ మళ్ళీ చెప్తూ ఉన్నాను. రెడ్డిశేఖర్ రాయలు గారు, ఇది మీకే ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇక ఎప్పుడూ మాట్లాడొద్దు. మీరు మీ దగ్గర ఆధారం లేకపోతే మళ్ళీ ఎక్కడా మీరు మాట్లాడొద్దు. ఇప్పటికే మీ మీద కేసులు ఎన్నో పడి ఉన్నాయి. మళ్ళీ మీరు ఇంకా కూరుకుపోతూ ఉంటారు. మీరు చాలా జీవితంలో నష్టపోతారు. దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా మీరు కనీసమైనా ఇక నోరు మూసుకొని గౌరవంగా ఉండండి. మీరే ఒక ఐకాన్గా ఎదగండి. మీ కులంలో ఎవడు కుల చరిత్రలో తీసుకొచ్చి మీరు చెప్పుకోవటం ఏంటి? సిగ్గుండాలి కదా. జనంతా నవ్వుకోవటంలా ఎంత అపాస్య పాలవుతున్నారు మీరు, ఎంత అవహేళన అవుతున్నారు మీరు. ప్రతివాడు నవ్వుకుంటున్నారు. గతంలో అంటే తెలియకపోవచ్చు. ఈ రోజున మేము 10-15 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేసాం. పుస్తకాలు రాసిన తర్వాత కొన్ని వందల మంది మేధావులకు పంపించాం. మేము చరిత్రకారులు పంపాము. మేము పుస్తకాలు మేము ఫ్రీగా ఇచ్చాం వాళ్ళకి.
చదవండి ఆయన, వాస్తవాలు ఇది ఆయన, ఇది పరిస్థితి అని. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ప్రతి వాళ్ళకి తెలిసిపోయింది, సామాన్యుడికి కూడా తెలిసిపోయింది, అన్ని ప్రాంతాల్లో తెలిసిపోయింది. మీ నాటకాలు ఇక చల్లవు. దయచేసి అటువంటి పిచ్చి పనులు మాత్రం ఇక చేయకండి, దయచేసి చేయకండి. కులాల మధ్య ఘర్షణలు తీసుకురావద్దు, అవాంఛితమైన ఘర్షణలు తీసుకొచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీసుకురావద్దు సమాజంలో. అది గౌరవం కాదు ఎవరికి కూడా. చరిత్రపరంగా మీకు ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మనం కూర్చున్నారండి, బహిరంగ చర్చ కూర్చున్నారండి. మీ ఇష్టం చోటకు మేము వస్తాం, పిలవండి, రండి, మీరు రండి, తీసుకొని రండి, మీ శాసనాలు ఏవో తీసుకొని రండి. పెద్దల సమక్షంలో, చరిత్రకారుల సమక్షంలో, మేధావుల సమక్షంలో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో మనం కూర్చుందాం. తెలిపోద్ది కదా ఒక దెబ్బతో. ఎందుకు మీరు రారు? ఖైదైన విగ్రహాలు పెట్టడమా, 10 చోట్ల విగ్రహాలు పెట్టుకుంటూ పోవటమా? రంగగారి విగ్రహం, కృష్ణదేవరాయల విగ్రహం, ఎస్వి రంగారావు విగ్రహం, ఇది ఎక్కడ విచిత్రం? నాకు అర్థం కాని అంశం. కృష్ణదేవరాయలకి మేమే సంబంధం, పెట్టుకోండి, ఎస్వి రంగారావు పెట్టుకోండి, రంగాగారిది పెట్టుకోండి, ఇంకెవరిదాన్ని మీ ముఖ్యులు అనుకున్న వాళ్ళది ఉదయం మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అది మీ హక్కు, నైతిక హక్కు, దాన్ని ఎవరూ కాదండి. మా కృష్ణదేవరాయల విగ్రహాలు మీరు పెట్టుకుంటూ అక్కడ జై బలిజ, జై జై బలిజ, బలిజ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రాయడం ఏమిటి? ఎంత దారుణం ఇది! ఎంత చరిత్ర వక్రీకరణ ఇది! ఎంత సిగ్గుచేటు మీకు! మీ కులానికి అప్రతిష్ట కదా. కాస్తైనా జ్ఞానం తెచ్చుకొని ఎక్కడైనా అటువంటి పిచ్చి పనులు చేయకుండా దయచేసి కూర్చోండి, మౌనంగా కూర్చోండి, మీరుగా ఎదగండి, మీరుగా ఘనంగా ఎదగండి. మీరే మీ జాతికి ఒక ఐకాన్గా మారిపోండి, రేపటి తరానికి మీరు ఐకాన్గా మారిపోండి. అది గౌరవం, అంతే తప్ప మీరు ఎవరి కుల చరిత్రలో తీసుకొచ్చి మీరు ప్రచారం చేసుకుంటే మీకు సిగ్గుపోతుంది, జనం నవ్వుతారు. ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడటం గౌరవం కాదు, సంస్కారం కాదు. కాబట్టి నేను ఇక మాట్లాడడం లేదు. ఆ సంస్కారాన్ని గురించి మీరు ఆలోచించుకోండి. మనం మనుషులుగా జన్మించాం, మనుషులుగా జీవించడానికి కనీసమైన ప్రయత్నం చేద్దాం మనం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. రెడ్డిశేఖర్ రాయలు గారు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే చరిత్రపరంగా మీ శాసనాలు, ఆధారాలు తీసుకొని రండి, మనం కూర్చుందాం, మనం చర్చ కూర్చుందాం, రండి, మేధావుల సమక్షంలో కూర్చుందాం, తేలుతాం, ఒక్కసారి తేలిపోతుంది. ఎందుకు ఈ విధంగా నాటకాలు పొద్దాకాను? చంద్రగిరి కోటని కృష్ణదేవరాయలు గారు కట్టించి నీకు ఇచ్చాడా? జ్ఞానం ఉండదు మాట్లాడే మాటకి. జనం ఏమనుకుంటున్నారు బయట విను, ఒకసారి సిగ్గుపోద్ది, మళ్ళీ జనానికి మొహం కూడా చూపించలేవు. ఎందుకు అనవసరం మాటలు మాట్లాడతావు? అది గౌరవం కాదు నాన్న. నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నవాడివి, వద్దు. అయినప్పుడు నేను చాలా మర్యాదగా, గౌరవంగా, ప్రేమపూర్వకంగా చెప్తూ ఉన్నాను, మీరు అటువంటి పనులు ఇక చేయకండి దయచేసి. చాలామంది మానేశారు ఇప్పుడు. మొదట్లో చెప్పిన వాళ్ళు, బట్టలశెట్టి పద్మారావు గారికి సైతం కూడా నేను ఛాలెంజ్ చేశాను. ఆయన పుస్తకాలు ఎన్నో రాశాడు, ఆధారాలు లేకుండా ఉత్త గాలి కబుర్లతో ఇంట్లో కూర్చొని హాయిగా రాసుకుంటూ పోయాడు. వాడు మా వాళ్ళే, వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మా వాళ్ళే, వాడు మా వాళ్ళే అని. ఆయన చివరి దశలో ఉన్న టైంలో కూడా నేను ఛాలెంజ్ చేసి ఇచ్చేసి ఆయన పంపించినా కానీ ఆయన, అయ్యా నాకు క్యాన్సర్తో ఉన్నాను, నేను చివరి దశలో ఉన్నాను, నాకు ఈ చర్చలు వద్దు, పాడొద్దు ఆయన, నన్ను వదిలేయండి, ఏదో మీ తిప్పలు మీరు పడండి, నేను రాసింది ఏదో రాశానని చెప్పి ఆయన తప్పుకున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ₹1,00,000 ఇస్తానని చెప్పి పందెం కాసినటువంటి ఆయన అన్నయ్య గారి సాయి కుమార్ అనే ఆయన పాపం చనిపోయారు. పెద్దవారు ఏదో అనారోగ్యంతో చనిపోయినట్టున్నారు వారు. ఇప్పుడు రాకపోగా దీని గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ వీరోచితంగా పోరాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నది, వీడియోలు తీస్తున్నది మీరు ఒక్కరే కనపడుతూ ఉన్నారు. దాసరామ గారిని నేను అప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు, బెంగళూరులో వారు మాట్లాడినప్పుడు గత సంవత్సరం నేను దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు, ఆ తర్వాత నుంచి వారు ఎక్కడ మాట్లాడాలి ఆ విషయం వరకు. ఓకే, అది సంస్కారం, మంచిగా చెడ్డ ఆయన అర్థం చేసుకున్నారు, ఏం జరిగిందో. ఆయన సైలెంట్ అయిపోయారు. అదేవిధంగా దూపం అభిమన్యులు గారు కూడా వారు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఒక్కరు మాత్రమే ముందుకొచ్చి ఈ విధంగా డైలాగులు చెప్తూ, వీడియోలు తీసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ మీద కేసులు పడి ఉన్నాయి, నేను చూపించాను కూడా. మీకు ఆ విషయాలు ఎలాగో తెలుసు, ఎందుకంటే మీకుండేటువంటి నెట్వర్క్ మీకు ఉంటుంది ఆల్రెడీ. మీకు ఇక్కడ చెవగదిలో మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు, నాకు తెలుసు ఆ విషయాలు కూడా. ఇప్పుడు గవర్నర్ గారి దాకా పోయింది మీ ఇష్యూ. మీ మీద చర్యలు తీసుకోవడం కోసం ఇష్యూ అంటే మీరు అది ఘనంగా ఫీల్ అవ్వబాకండి. ఆహా, నేను గవర్నర్ గారి దృష్టిలోకి వెళ్ళిపోయాను అనుకోవద్దు. గవర్నర్ గారి దృష్టిలో మీరు ఒక తప్పు చేసిన మనిషిగా వెళ్ళారు, అది గుర్తుపెట్టుకోండి. అది అందువల్ల ఎక్కడైనా మీరు కనీసం కాస్త గౌరవంగా అయినా ఉండండి. మీ జాతికి గౌరవం తీసుకురావడానికి కొంత మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.